అధ్యక్ష, అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాం అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆనాడు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం మా సంస్కారం. ఈనాడు పక్షపాత ధోరణితో స్పీకర్ గారు వ్యవహరించినప్పుడు మా బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. ఏ స్పీకర్కైనా ఉండాల్సిన లక్షణం పక్షపాత ధోరణి ఉండకూడదు. రెండవది, అవినీతి కార్యక్రమాల్లో ఉండకూడదు. పోలీస్ కేసుల్లో నమోదై ఉండకూడదు. సౌమ్యుడై వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. ప్రజా సమస్యలను పరిష్కరించేదానికి ప్రతిపక్ష పార్టీకి బాధ్యతగా సమయాన్ని కేటాయించి ప్రజల పరిష్కారానికి ఉపయోగపడాలి. ఇక్కడ ఇవన్నీ కూడా కరువైనాయి అధ్యక్ష. ఈ స్పీకర్ గారి విషయంలో ఒకే ఒక సామెతను చెప్పాల్సి వస్తే గన, ఒకే ఒక విషయాన్ని క్రోడీకరించాల్సి వస్తే, నన్ను 4 సార్లు సస్పెన్షన్ చేసినారు. 3 సార్లు నేను ఏ తప్పు చేయకపోయినప్పటికీ. దారుణం ఏంటంటే మరొకసారి నేను ఈ సభలో లేకపోయినప్పటికీ కూడా సస్పెన్షన్ చేసినారు అధ్యక్ష. ఆ రోజు నేను సభకే రాలేదు, కానీ నన్ను సస్పెన్షన్ చేసినారు. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఇంతేకాదు, ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం ప్రతి సందర్భంలోనూ స్పీకర్ గారు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క మాటను ఆయన గొంతు ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానాన్ని మేము ప్రవేశపెట్టే చివరిలో డివిజన్ చేయకుండా మూజువాని ఓటుతో మమ అనిపిస్తారు. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఇంకా ఇంతే కాకుండా సభ్యులందరూ కలిసి మా పార్టీ అధ్యక్షులపైన అనేక రకాల మనసుపైన దాడి చేసి అవమానకరంగా మాట్లాడితే, ఎన్నో పదాలు, అసభ్యకరమైన పదాలు మాట్లాడితే చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. ఒక్క సభ్యుని పట్ల కూడా చర్యలు తీసుకోలేదు. పక్షపాతం ధోరణితో వ్యవహరించినందుకు, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినందుకు, సభ్యులపైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ సభను వేదికగా ప్రతిపక్ష పార్టీకి అందించినందుకు, ఆయనకు సౌమ్యమైన అభిప్రాయం ఆయన పట్ల మాకు లేనందుకు, ఇక కేసుల గురించి మీకు తెలియదు కాదు అధ్యక్ష. నేను చాలా చిన్నపిల్లవాడిని, మీకు అన్నీ తెలుసు. ఆయన ఇంట్లోనే బాంబులు పగిలి 4 మనుషులు చచ్చిపోతే పోలీస్ కేసులో ముద్దాయి. పౌర సరఫరాల శాఖగా పనిచేసి బియ్యాన్ని పట్టుకుంటే అవినీతి బండారం బయటపడింది. మా నాయకులపైన కేసులో ముద్దాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడైనట్టు మాట్లాడతారు. వాళ్ళపైన కేసులో ముద్దాయిలు అయితే అది కేసులో ముద్దాయి మాత్రమే, క్లీన్ చిట్ అంటారు. ఎవరైనా కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు ముద్దాయి మాత్రమే, ఇక్కడ కూడా ముద్దాయిలు మాత్రమే. కోర్టులు శిక్షలు చెప్పలేదు. మేమేమంటున్నామంటే, మీరు కూడా కేసులలో ముద్దాయిలుగా ఉన్నారు. కేసులలో ముద్దాయిలుగా నేరం చేసినటువంటి ఆరోపణ ఎదుర్కొనే వ్యక్తులను మీరు సభ అధ్యక్ష స్థానంలో ఏ విధంగా మీరు ఎన్నిక చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ విషయాన్ని పక్కన పెడదాం అధ్యక్ష. పక్కకు పోవడం, దారి మళ్లించడం నాకు ఇష్టం లేదు. ఎందుకు మేము అవిశ్వాసం పెట్టామనే దానికి సూటిగా చెప్పాల్సి వస్తే, ఈ స్పీకర్ గారు ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని కానీ, ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను కానీ, ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నంలో మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వలేదు. అబద్ధ హామీలతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ మాట తప్పి ప్రవర్తిస్తూ ఉంటే ఆ పార్టీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సమావేశం కానీ 7 సమావేశాలు వరుసగా గమనించండి అధ్యక్ష. నిన్న జరిగిన సమావేశంలో కూడా ప్రభుత్వం మాట్లాడే మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. డివిజన్కు అంగీకరించకుండా మూజువాని ఓటుతో చేస్తారు. ఇవన్నీ కారణాల చేత మేము స్పీకర్ గారి పట్ల విశ్వాసాన్ని కోల్పోయినాం. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. ఇక మిగతా సభ్యులు మాట్లాడతారు అధ్యక్ష. నిన్న మాట్లాడిన సభలో అనేక మంది మా సభ్యులను బాధపెట్టే క్రమం చేసినారు. మగతనం ఉందా అని మాట్లాడినారు, పిచ్చి పట్టిందా అని మాట్లాడినారు, కొవ్వెక్కిందా అని మాట్లాడినారు, పందికొక్కుల్లాగా భోంచేశారని మాట్లాడినారు. ఇన్ని మాటలు, అసభ్యకరమైన మానహీనమైన మాటలు మాట్లాడి మా మనసును గాయం చేస్తే మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోరా అధ్యక్ష? ఏ విధంగా అధ్యక్ష ఇది న్యాయం? నేను సభలో లేను, నేను ప్రొద్దుటూరు నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో ఉంటే నన్ను సస్పెన్షన్ చేస్తారా అధ్యక్ష? నా నియోజకవర్గంలో నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు ఇక్కడున్నారు, అక్కడ సభలో మరి ఎందుకు ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది? చెప్పిన ఆ రోజు కూడా అధ్యక్ష, స్పీకర్ గారు ప్రభుత్వం ఏం ఆదేశిస్తే అదే పనులు చేసే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి నన్ను కామన్గా వాళ్ళు సస్పెన్షన్కు రంగం సిద్ధం చేసేస్తానని కూడా చెప్పినాం అధ్యక్ష. ఇవన్నీ కూడా కాకుండా
యనమల రామకృష్ణుడు గారు మాట్లాడతారు అధ్యక్ష. ఇంతకుముందు కూడా మాట్లాడినారు ఆయన. కొన్ని ఉదాహరణలు మీరు చెప్పాల్సి వచ్చింది కాబట్టి 1-2 విషయాలు మాత్రం చెప్తా ఉన్నాం అధ్యక్ష. యనమల రామకృష్ణుడు గారు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ మీరు గమనిస్తూనే ఉన్నారు, వెటకారం అధ్యక్ష. ఏంటి అధ్యక్ష అది వెటకారం? ఏ మనిషి అయినా బాధపడే పద్ధతిలో ఆయన మాట్లాడతారు. మాది అవినీతి అంట, వారి అభివృద్ధి అంట. కాదధ్యక్ష, వారిది వెటకారం, మాది వివేకం. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే, ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఒకరు సంగీతంలో ఒకరు బుల్బుల్ వాయిస్తారు, ఒకరు డోలు వాయిస్తారు, ఒకరు మేళం వాయిస్తారు. యనమల రామకృష్ణుడు గారు మాత్రం అన్ని వాయిద్యాలు ఆయనే వాయించే పరిస్థితి పెట్టినారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఇటువంటి కార్యక్రమాలను స్పీకర్ గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి, క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు కాబట్టి, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని మాకు ఇవ్వలేదు కాబట్టి, ఆయన నిష్పక్షపాత ధోరణితో లేడు కాబట్టి, అవినీతి కార్యక్రమాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి, పలు పోలీస్ కేసుల్లో ఉన్నాడు కాబట్టి, సౌమ్యమైన సరళమైన పద్ధతిలో లేడు కాబట్టి ఆయన పట్ల మేము అవిశ్వాసాన్ని ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. ఇందుకు ఎక్కడ కూడా నేను బాధపడడం లేదు, నా బాధ్యతగా భావిస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ.